జేడీకేడీ కారులో వెళ్తూ ఉంటే వాళ్ళ కారుకి ఏదో ట్రాకర్‌ని అవినాష్ పెడతాడు. "రేయ్! ఏంట్రా వాళ్ళ కారుకి ఏదో పెట్టావు" అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఆ జేడీకేడీ గురించి మనకు పూర్తి వివరాలు తెలియాలంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు ముందు తెలియాలి. అందుకే నేను ట్రాకర్‌ని పెట్టాను. మనం వాళ్ళని ఫాలో అవుదాం అని జేడీకేడీ వాళ్ళ కార్‌ని అవినాష్ ఫ్రెండ్స్ ముగ్గురు కూడా ఫాలో అవుతూ ఉంటారు. జేడీకేడీ ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్ళి ధాత్రి కేదార్ లాగా బయటికి వస్తారు. రే ఆ జేడీకేడీ లోపలికి వెళ్ళి చాలా సేపు అయిందిరా, వాళ్ళు బయటికి రాకుండా ఎవరెవరో బయటికి వస్తున్నారా అని ఫ్రెండ్ అంటే, రే అదుగోరా ఆ స్కూటీ మీద వెళ్తున్నది వాళ్ళేరా అని ధాత్రి కేదార్ని అవినాష్ చూపిస్తూ ఉంటారు. అమ్మ జేడి ప్యాంటు షర్టు వేసుకొని క్రిమినల్స్ని పట్టుకొని చీర కట్టుకొని ఇంటికి వస్తున్నావు. క్రిమినల్స్‌నేమో పరిగెత్తిస్తున్నావు. చీర కట్టుకొని ఇలా ఇంటికి వచ్చావంటే ఇంట్లో వాళ్ళకి నువ్వు చేస్తున్నదేంటో ఎవ్వరికీ ఏమీ తెలీదన్నమాట. రేయ్! ఇప్పుడు అర్థమైందా? మనం వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అవినాష్ అంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ఏదైనా మార్గం చూడరా అని అవినాష్ చెప్పటంతో, రేయ్! కేబుల్ వైర్ కట్ చేశానురా ఇప్పుడే. మనం ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు అని ఫ్రెండ్స్ చెప్తారు. మామ ఆ జేడీకేడీలు జగదాత్రి కేదార్‌లలాగా ఆ ఇంట్లో ఉంటున్నారంట మామ అని ఇంకొక ఫ్రెండ్ చెప్తారు. అప్పుడే కౌశికి, సుధాకర్ హాల్‌లో ఉంటే జగదాత్రి, కేదార్ లోపలికి వస్తారు. ఇంత సడెన్‌గా వైఫై ఆగిపోయింది. ఏమైందమ్మా కౌశికి అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడే ఆపరేటర్‌కి కాల్ చేసి ఎవరినైనా పంపించమని చెప్తాను మావయ్య అని ధాత్రి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అవినాష్ అయితే జగదాత్రి అలియాస్ జేడీ ఐ విల్ హంట్ యూ అని అనుకుంటూ చాలా సంతోషంగా పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ల లాగా వాళ్ళు లోపలికి వచ్చి ఏం చేయనున్నారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.